మేము లాస్ట్ టైమ్ ఇండియా వెళ్ళినప్పుడు బేగం బజార్ వెళ్ళానని చెప్పాను కదా! అక్కడ ఏం కొన్నాను అంటే కొన్నవి చూపించాను. అక్కడ ఆ షాప్‌లో ఏమున్నాయి, ఏంటి అని చూపించాను. వీడియో అప్పుడే పెడతా అన్నాను. చాలా చాలా లేట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను మీకు ఏం కొన్నాను, అక్కడ ఏమేమి తీసుకున్నానని అన్నీ చూపిస్తాను. హలో! దిస్ ఈజ్ అను. వెల్కమ్ టు శ్రీ వ్లాగ్. సో, నేను తీసుకున్న కొన్ని డెకరేషన్ ఐటెమ్స్‌లో అంటే పూజకి బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్స్‌లో ఇదొకటండి. గోవు విత్ డ్రాప్స్ వస్తాయన్నమాట. చూసారా బుట్టలాగా వచ్చి ఇలా వచ్చింది. దీంట్లో ఒక 7 సెట్స్ ఉంటాయి. అంటే ఇది ఇప్పుడు ఒకటి. ఇలా ఇలా తీస్తే 2 అన్నమాట. ఇలా. సో, మనం ఇక్కడ చెక్కలానే ఉంటుంది. మనం ఇలా పెట్టుకుంటాం. ఏదైనా బ్యాక్‌గ్రౌండ్‌కి ఇలా ఇలా పిన్ చేసేసుకోవచ్చన్నమాట. గోవు. కింద పర్ల్ డ్రాపింగ్స్ లాగా వచ్చాయి బుట్టలతో. బావుందా? ఇది ఒక 10 వచ్చేసి 700 పడింది నాకు. అలానే ఇంకోటి లోటస్. ఇది కూడా 2. అంటే సెట్‌లో 10 ఉంటాయి. కాకపోతే నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఎనకాల ఇలా ఉంటుంది. ముందరకి ఇలా అనమాట. ఇది కూడా బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా క్లాత్ ఏసేసుకొని మంచిగా ఇలా పెట్టేసుకోవచ్చు. లోటస్. యెల్లో కలర్ లోటస్. ఇది లోపలంతా వెల్వెట్ క్లాత్ వచ్చింది. దీని మీదంతా గోల్డ్ అనమాట. గోల్డ్ చిన్న రేకులాగా ప్లాస్టిక్‌దే అండి. ప్లాస్టిక్‌ది ఇలా డిజైన్ లాగా వచ్చింది. కింద ఈ మధ్యలో పర్ల్స్ ఉన్నాయి. ఈ బుట్టకు కూడా పర్ల్స్ గోల్డ్ కలర్ పర్ల్స్, వైట్ కలర్ పర్ల్స్ ఉన్నాయి. ఇలా రింగ్ లాగా కూడా ఇచ్చారు. సో, మనం బ్యాక్‌డ్రాప్‌కి చిన్న ఏమన్నా గుచ్చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా సెట్ లాగా మనకి దీంట్లో కూడా 10 ఉంటాయి. ఇది కూడా 750 పడింది నాకు. లోటస్ కొంచెం కాస్ట్‌లీగానే ఉన్నాయి. ఇలా అన్నమాట. తర్వాత గోవులోనే లోటస్ విత్ గోమాత వచ్చారు. ఇలా చాలా బావుంది కదా! ఏంటంటే ఇది మనం సెంటర్‌లో ఈ బ్యాక్‌డ్రాప్స్ సెంటర్‌లో పెట్టుకొని అటొకటి, ఇటొకటి మనం హ్యాంగ్ చేసుకున్న చాలా బావుంటుంది. సో, పింక్ కలర్ లోటస్ ఇది. సేమ్ ఇందాక అట్లానే వెల్వెట్ క్లాత్ పైన గోల్డ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ లాగా వచ్చింది. ఇవన్నీ పర్ల్స్ మధ్యలో మళ్ళీ. సో, మనం దీనికి మంచిగా వెనకాల బ్యాక్‌డ్రాప్ ఏదేసుకున్నా మంచిగా ఒకసారి మనం పట్టు దాన్నేమంటారు పంచ అంటారు కదా! పంచ డ్రాప్ చేసుకోవచ్చు. లేదంటే మనం బ్యాక్‌డ్రాప్స్ కొనుక్కొని దాన్ని కూడా పెట్టుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. సో, గోమాత. ఇది కూడా సెట్. ఇది ఒక్క సెట్టే తీసుకున్నాను. ఎందుకంటే ఈ ఒక్క సెట్టే నాకు 800 పడింది. ఇలా ఉంటుంది చెక్కకి. సో, కింద మళ్ళీ లోటస్ బడ్స్ లాగా వచ్చాయి ఇలా. ఇది కొంచెం పెద్ద గోమాత. బావుంది కదా! ఇలా. ఇంత హైట్ ఉంటుంది మనకి. సో, కొంచెం సెంటర్‌కి వేలాడ తీసుకున్న కరెక్ట్‌గా మనం కింద పటాలు పెట్టుకుంటాం కాబట్టి, కొంచెం పటం పైదాకా వస్తుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని డెకరేట్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇది. ఇంకొకటి ఓన్లీ విత్ ఇది లిల్లీ ఫ్లవర్స్ కాదు. జాస్మిన్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. జాస్మిన్ ఫ్లవర్స్ విత్ మధ్యలో లోటస్ బడ్స్ వచ్చిందిలా. లోటస్ బడ్స్‌తో ఇలా ఇలా డ్రాప్ వచ్చిందనమాట. ఇది మనం పూజకే కాదు రెగ్యులర్‌గా గూడా వాడేసుకోవచ్చు. కాకపోతే ఇది థర్మాకోల్. సో, ఎవరన్నా వేరే కంట్రీస్‌కి తీసుకెళ్ళాలి అంటే మాత్రం చాలా జాగ్రత్తగా క్యారీ చేయండి. నాకు కొంచెం పాడైంది, డ్యామేజ్ అయింది. నేను ప్యాక్ చేసేటప్పుడు చూసారా ఇక్కడ. సో, ఎవరైనా వేరే కంట్రీస్‌కి తీసుకెళ్ళాలి అంటే కొంచెం జాగ్రత్తగా తెచ్చుకోండి. ఇక్కడ కూడా కొంచెం డ్యామేజ్ అయింది. లోపల థర్మాకోల్ మీద వీళ్ళు కలర్ ఏసేస్తున్నారు. ఇక్కడేమో లిల్లీ ప్యాటర్న్ వచ్చింది. లిల్లీ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. మధ్యలో లీవ్స్ లోటస్ బడ్ వచ్చింది. అసలు వరలక్ష్మి వ్రతానికి ఇవన్నీ యేసుకొని చేసుకుంటే ఎంత బావుంటుంది గదా! నాకు చాలా ఇష్టం ఇలా డెకరేట్ చేసుకొని మంచిగా పూజ చేసుకోవటం అనేది. ఇంత హైట్ వచ్చిందనమాట. సో, ఇవి 2. ఈ 2 సెట్ 500. ఇది కొంచెం ట్రెండ్ తగ్గిపోయింది. ఇప్పుడు అన్నీ మనకి గోమాత బ్యాక్‌గ్రౌండ్, చిలకల బ్యాక్‌గ్రౌండ్ వస్తున్నాయి. చిలకల బ్యాక్‌గ్రౌండ్ ఈ మధ్య బ్రైడల్ ఈ హల్దీ ఫంక్షన్స్‌కి వాటికి వేస్తున్నారు. సో, పూజకి ఇంకా పెళ్ళికూతురు వాటికి వేస్తున్నారు. సో, పూజకి అంత ప్రిఫర్ చేయట్లేదు ఎవరు. అందుకే కొంచెం ఈ ఫ్లవర్స్ అయితే బావుంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను. ఈవెన్ మన ఇంట్లో చక్కగా వంటింటికి పూజా రూమ్‌కి కూడా ఇలా వేలాడదీసేసుకోవచ్చు. చాలా చాలా లుక్ వస్తుంది. బావుంది కదా! ఇదనమాట. ఇది నేను బేగం బజార్ ఆ ఫ్లవర్ షాప్‌లో ఐ మీన్ డెకరేషన్ షాప్‌లో తీసుకున్నవి.
చాలామంది మెసేజ్ చేశారు. చాలామంది గాదు. ఇద్దరో, ముగ్గురో మెసేజ్ చేశారు. ఆ షాప్ నేమ్ ఇయ్యండి అని చెప్పి. అజీజ్ ప్లాజాలో చాలా చాలా షాప్స్ ఉంటాయి. మన గ్రౌండ్ ఫ్లోర్‌లోనేమో కొంచెం తక్కువుంటాయి. అంటే నేనిందాక చెప్పిన ఈ గోమాత ఈ గోమాత సెట్ నేనిందాక 750 అలా చెప్పాను కదా! అక్కడ కాకపోతే మనకి 700, 600కే ఇవ్వచ్చు. కాకపోతే కొంచెం క్వాలిటీ తక్కువుంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ తప్ప ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మీరెక్కడ తీసుకున్నా మీకు సేమ్ రేట్ ఉంటుందండి. అజీజ్ ప్లాజాలో ఒక్కళ్ళు గూడా మీకు ఈ షాప్‌లో ఇంతిస్తాను, ఆ షాప్‌లో అంతిస్తాను అని ఏం చెప్పరు. సో, నేను యాక్చువల్లీ అది చీకటి పడుతుండగా వెళ్ళాను. వాళ్ళు షాప్ పైన గూడా డెకరేషన్‌వన్నీ పెట్టేస్తారు. సో, షాప్ నేమ్ చూసేసరికి కూడా అంత తెలీదు. ఆ డెకరేషన్ సామాన్లో కలిసిపోయి ఉంటుంది. చాలానే ఉన్నాయి. ప్రకాషో ఏదో నావెల్టీస్ అని చెప్పి ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో, మీకొకసారి వెళ్తే మీకు ఐడియా వస్తుంది. నేను గజానన్ అనుకుంటా నేను కొన్నది. సో, ఎవరైనా మీకు 10,000 ఎక్కువ అయితే మీకు వేరే కంట్రీస్‌కి మీకు పంపిస్తారు. నేను 10,000 పెట్టి కొనలేదు కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను కాబట్టి నేను తెచ్చేసుకున్నాను. సో, అది మీరెక్కడెళ్ళినా మీకు సేమ్ రేట్ ఉంటుంది. మీరు మరీ ఎక్కువ కొంటే కొంచెం మరీ పొద్దున్నే కాకుండా మధ్యాహ్నం ఆ టైంకి ఎళ్తే మీరు కొంచెం బార్గెయిన్ చేయొచ్చు. అది తప్ప వాళ్ళంతేం తగ్గించరండి. అందరూ చాలా యూనిటీగానే ఉంటారు ప్రైజెస్ విషయంలో. సో, అందరి దగ్గర ఉంటాయి. అండ్ ఒకళ్ళ మోడల్ ఒకళ్ళ దగ్గర గూడా ఉంటుంది. అంటే ఈ షాప్‌లో ఈ మోడల్ ఉంది, ఆ షాప్‌లో ఆ మోడల్ అని ఉంది అని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి మాల్ అన్నీ అందరూ కలిసి తెప్పించుకుంటారు గదా! సెపరేట్ ట్రక్స్‌లో తెప్పించుకోరు గదా! సో, ఎవరి బిజినెస్ వాళ్ళదనమాట. అందరూ చక్కగా యూనిటీగానే ఉంటారు. అండ్ మనకి ప్రైసెస్ అన్నీ గూడా ఒకేలాగా ఉంటాయి. ఒకసారి వెళ్తే మీకే తెలుస్తుంది. పాపం ఇద్దరు మెసేజ్ చేశారు. సో సారీ నాకప్పుడు గుర్తురాదు. గజానన్ అనే దాంట్లో నేను తీసుకున్నాను. అది. సో, నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఈ బుజ్జి బుజ్జి ఎలిఫెంట్స్ చూసారా? క్యూట్ ఉన్నాయి గదా! ఇది నేను దుబాయ్‌లో తీసుకున్నాననమాట. ఎవరైనా వరలక్ష్మి వ్రతానికి అక్కడ ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి మంచిగా గిఫ్టింగ్ లాగా పనికొస్తుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది ఇలా ఓపెన్ అవుతుంది. సో, కొంచెం కుంకుమ పడుతుంది దీంట్లో. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకోవటం. ఇది గ్రీన్ కలర్ ఒకటి, ఇంకోటి రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ మీద ఇలా ఒక చిన్న స్టోన్ లాగా వచ్చే డిజైన్. ఇది నాకు పర్ పీస్ 200 పడింది. అంటే 2 యాహ్! 200 పడింది. దుబాయ్‌లో తీసుకున్నాను. ఇలా. బావున్నాయి కదా! ఇది చక్కగా మనం ఇవి ఇండియాలో కూడా ఉన్నాయండి. కాకపోతే నాకు ఇండియా కంటే దుబాయ్ చీప్ అనిపిచ్చింది. ఇండియాలో ఏ మాల్ అది సరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఉన్నాయన్నమాట. అది ఇంకా మంచిగా హ్యాండ్ పెయింట్ చేసిన క్యామెల్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఎవరైనా వెళ్తే టాప్ ఫ్లోర్‌లో ఉంటుంది కదా! అక్కడ చూడండి ఒక్కసారి. ఇది మాత్రం చాలా నచ్చింది. ఈవెన్ మనం రెగ్యులర్ లక్ష్మీదేవి దగ్గర మంచిగా ఇలా పెట్టుకోవచ్చు సైడ్స్‌కి ఎలిఫెంట్స్ ఇలాగా. బావుంది కదా! దీని బుజ్జి టెయిల్ చూసారా ఎలా ఉందో? నచ్చిందనమాట ఇది నాకు. సో, ఇక్కడ ఎవరికైనా ఇది ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది. చిన్న మ్యాగ్నెట్. ఇక్కడొక మ్యాగ్నెట్, ఇక్కడొక మ్యాగ్నెట్ చిన్నది. సో, ఇలా మంచిగా అతుక్కుపోతుంది. ఇలా పడినా ఇలా ఉల్టా పెట్టినా గూడా రాదనమాట. సో, కొంచెం కుంకుమ వేసి మంచిగా గిఫ్టింగ్‌కి ఇవ్వటానికి, దానికి ఇంటికొచ్చిన ఫ్రెండ్స్‌కి వాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వటానికి పనికొస్తుంది. దీని ఐస్ కూడా మంచి బ్లాక్‌లో ఇచ్చారు. చాలా నచ్చింది నాకైతే. క్యూట్‌గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మామూలుగా వేరే కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకి మేబీ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతూ ఉండొచ్చు. ఏంటంటే ఇక్కడ మాకు పండగలు ఇవన్నీ వస్తే జాకెట్ పీసెస్ ఉంటాయి కదా! అవి చాలా తక్కువ దొరుకుతాయి. దొరికినా కూడా మనకి చక్కగా అక్కడ మంచి మంచి వెరైటీ దొరుకుతాయి. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు జాకెట్ గుడ్డ అట్లా పెట్టడానికి. ఇక్కడ మాకు అస్సలు సరిగ్గా దొరకవనమాట. సో, నేను కొన్ని తెచ్చేసుకున్నాను జాకెట్ పీసెస్ లాగా. ఇలా మంచిగా కొన్ని పట్టు క్లాత్ అలా ఇదిగోండి. ఈవెన్ మనం నవరాత్రికి అట్లా కలశం మీద పెట్టుకున్నా కూడా పనికొస్తుంది అని చెప్పి ఇలా తీసేసుకున్నాను. పట్టు క్లాత్ వచ్చి దానికి బోర్డర్ వచ్చింది. ఎవరైనా మంచిగా పెద్దవాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ వచ్చినా పెట్టడానికి ఉంటుంది కదా! ఎక్కడున్నా కొన్ని కొన్ని ఉంటాయి కదా! ఈవెన్ వరలక్ష్మి వ్రతంకి అలా జాకెట్ గుడ్డ పెట్టి ఇస్తాం కదా! సో, ఇలాంటివి నేను ఒక 12 అట్లా తెచ్చుకున్నాను. అంటే అక్కడుండే వాళ్ళకి అప్పటికప్పుడు తీసేసుకోవచ్చు. సో, ఇవన్నీ ఏంటంటే కొంచెం వేరే కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకి లేదా ఇండియాలోని వేరే స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను.
ఇందాక చెప్పినట్టు మాకు జాకెట్ పీసెసే కాదండి. ఒత్తులేంటి, కుంకుమేంటి ప్రతి ఒక్కటి కాస్ట్‌లీగానే ఉంటుంది. అంటే మాకిక్కడ ఒత్తుల ప్యాకెట్ అంటే ఇలాంటి ప్యాకెట్ మనకి ఇండియాలో ఎంత ఒక ఇదైతే 20 రూపీస్ అనుంది. నాకింకా అక్కడ ఇది మామూలు ప్రైస్ కదా! సో, తెలిసిన షాప్‌లే కాబట్టి ఇంకా 10 రూపీస్ అట్లాగొచ్చేస్తది గదా! ఇక్కడైతే మాకు 3 పౌండ్స్, 5 పౌండ్స్ అంటే ఇంచుమించు 500 దాకా ఉంటుంది. 500 అంటే ఇలాంటివి కొన్ని తెచ్చేసుకొని పెట్టుకుంటే మనం డైలీ పూజకి వాడుకున్న, ఈవెన్ మనం పండగల్లో వాటిల్లో మనకి ఒత్తులు అవి కొంచెం ఎక్కువ పడుతూ ఉంటాయి కదా! సో, ఇలాంటివి ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాను. నేనెళ్ళినప్పుడల్లా ఇదొకటనమాట. ఎక్కువ బల్క్‌లో తెచ్చుకొని పెట్టేసుకుంటా. సో, ఇక్కడ ఎక్కువ కొనకుండా అనమాట. అండ్ ఇంకోటి కుంకుమ ప్యాకెట్లు. ఇప్పుడు మనం మామూలుగా ఇంట్లో కుంకుమ పూజ చేసుకోవాలన్నా వాటికి, వీటికి కావాలన్నా మనకు కుంకుమ ఎక్కువ పడుతుంది కదా! ఇది కూడా ఇక్కడ కాస్ట్‌లీయే. అంటే వెస్టర్న్ కంట్రీస్‌లో ఎక్కడైనా తీసుకుంటే ఇది మనకు కాస్ట్‌లీగానే ఉంటుంది. సో, మనం ప్లాన్ చేసుకొని ముందే తెచ్చేసుకుంటే హాయిగా మంచి గిట్టుబాటు అయిపోతుంది. హాయిగా ఎస్కేప్ అయిపోవచ్చనమాట కాస్ట్ అంతా. సో, నేను ఈసారి లాస్ట్ టైమ్ నాకు ఒక ప్రాబ్లమ్ అయిపోయింది. నేను నవరాత్రి అమ్మవారిని పెట్టుకొని 9 డేస్ చేస్తూ ఉంటాను. సో, నాకనిపించిందేంటంటే ప్రతి ఒక్క రోజు అంటే ఇప్పుడు సరస్వతి అవతారంకి వైట్ శారీ అట్లా వేస్తూ ఉంటారు గదా! నాకు నా దగ్గర ఒకటే శారీ ఉంది. అరే! ఇంత చేస్తూ మంచిగా డెకరేట్ చేసుకోవాల్సింది అనిపించింది. సో, నేను ఈసారి గుర్తుపెట్టుకొని మంచిగా శారీస్ కూడా తెచ్చుకున్నాను. చూపిస్తాను. చూసారా? ఇలా అన్నమాట. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఇలా మంచి కుచ్చులాగా వస్తుంది. చక్కగా నవరాత్రి చేసుకునే వాళ్ళకి, అలా మంచిగా చేసుకునే వాళ్ళకి మంచి మంచి శారీస్. దీనికి ఇలా పల్లు గూడా వచ్చిందనమాట. ఇక్కడ సరస్వతి ఇది ఇప్పుడు ఈ శారీ సరస్వతి అమ్మవారిదనుకోండి. వైట్ శారీ విత్ లైట్ చెర్రీ టొమాటో కలర్ బోర్డరొచ్చింది. ఈ పల్లుకేమో లైట్ గోల్డెన్ కలర్‌ది ఇలా లైన్ లాగా బోర్డర్ లాగా ఇచ్చారు. సో, ఇలా వేసి ఇలా పల్లులాగా వేస్తే చాలా బావుంటుంది. కుచ్చెలు గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి గదా! సో, ఇలాంటివి ఒక 9 శారీస్ తీసుకున్నాను. సో, మీకేం నచ్చినాయి దీంట్లో అని కూడా కామెంట్ పెట్టండి. మీరు వరలక్ష్మి వ్రతంకి ఎలాంటి డెకరేషన్స్ యూజ్ చేస్తారు? మీ ఐడియాస్ ఎలా ఉంటాయి అని చెప్పి కూడా నాకు కింద కామెంట్‌లో పెట్టండి. మీరెక్కడ షాపింగ్ చేస్తారో కూడా కింద నాకు కామెంట్‌లో పెట్టండి. సో, ఇప్పుడు బేగం బజార్ అయిపోయింది కాబట్టి ఆడవాళ్ళందరికీ మోస్ట్ ఫేవరెట్ ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీకెళ్ళిపోదాం. ఫ్యాషన్స్‌లో తీసుకున్నానండి. బేగం బజార్ ఆర్‌కే ఫ్యాషన్స్ అనమాట. నేను కింద లింక్ వాళ్ళ షాప్ అడ్రెస్ అది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెకౌట్ చేయండి. అంటే ఇప్పుడు నాకు ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ అనేది ఇంతకుముందు అంత ఏమీ అలవాట్లేదు. ఇప్పుడేంటంటే కొంచెం అలవాటు ఎక్కువ చేసుకోవాల్సొచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకసారి ఏమైంది వింటర్ సీజన్ అనమాట. సో, అలా బయటికెళ్తున్నా షాపింగ్ మామూలుగా వెళ్తూ ఉంటాం గదా! ఏదో చిన్న పనుండి వెళ్తున్నాననమాట. సో, ఇక్కడ కొంచెం ఏంటంటే ఇండియన్స్ వెళ్తున్నారు అంటే ఓకే. వాళ్ళకొక అంచనా ఉంటుంది. కొంతమందికిక్కడ. ఓకే. వీళ్ళ దగ్గర మినిమమ్ గోల్డ్ ఉంటుంది. వీళ్ళు మినిమమ్ గోల్డ్ యేసుకుంటారు అని చెప్పి ఒక నమ్మకం అనమాట. సో, వింటర్‌లో జాకెట్ యేసుకుంటే లోపల అంతేం కనిపించదు. ఇప్పుడు సమ్మర్‌లో జాకెట్ అవసరం ఉండదు. ఇంట్లో జాకెట్ యేసుకొని కూర్చోము. డెలివరీ వాళ్ళొస్తారు, అమెజాన్ వాళ్ళొస్తారు అట్లా ఎవరెవరో వస్తూ ఉంటారు. మనకు తెలీదు ఎవరొస్తారో ఏంటని చెప్పి. శుభ్రంగా గాజులు గీజులు యేసుకొని కూర్చొని ఇవన్నీ యేసుకొని కూర్చుంటే ఓహ్! వీళ్ళది శుభ్రంగా బానే ఉందని చెప్పి ఏమో మనకేం తెలుసు అన్ని రోజులు సరిగ్గా ఉండవు కదా! స్టోరీలకెళ్ళిపోదాం ఈసారి. సో, వింటర్‌లో ఏంటంటే మామూలుగా వెళ్తున్నాను షాపింగ్‌కి ఎళ్తుంటే ఆహ్, కొంచెం చీకటి పడుతుంది. అంటే ఒక షాప్‌లోకెళ్ళి వచ్చేసరికి 4 అయిపోయింది. ఇక్కడ వింటర్‌లో 4కే చీకటి పడుతుంది గదా! అయితే ఏమైందంటే ఒకళ్ళు ఫాలో అవుతున్నారు. నాకు ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. కాకపోతే మామూలుగా వెనకాల వస్తున్నారేమో అని చెప్పి అనుకుంటాం గానీ, పర్టిక్యులర్‌గా మననే ఫాలో అవుతుందని చెప్పి అలా అనుకోం గదా! సో, ఫాలో అవుతున్నారు. మధ్య మధ్యలో ఏంటంటే విజిల్స్ ఏస్తున్నారనమాట. అది ఏదో టీజ్ చేయటానికి కాదు. ఎవరికో సిగ్నల్ లాగా అనిపిచ్చింది నాకు. ఏంటిది ఏదో తేడాగా ఉంది అని చెప్పి చూసుకున్నా. అక్కడ ఇంకొకళ్ళున్నారనమాట. ఓకే. అంటే నేనిలా పాస్ అవుతూ ఉంటే వెనకాల ఒకళ్ళున్నారు. అక్కడ అట్లా ఉన్నారనమాట. ఇప్పుడు ఎట్లా ఇలా తెంపేసుకొని లేతే ఏమైనా గాజులు అట్లా ఉంటే తీసేసుకొని టక ఎళ్ళిపోతూ ఉంటారు కదా! సో, నాకట్లా అనిపిచ్చింది. నేనొక చోట ఆగాను. నాకు డౌటొచ్చి ఏదో షాప్‌లో చిన్న పనున్నట్టు ఆగాననమాట. వాడు కూడా ఎనకాల నుంచుని అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అమ్మో! ఇదేదో ఇప్పుడు కళ్యాణ్‌కి ఫోను జేసి రమ్మంటే తనకి కంగారు. పిల్లోడుంటాడు ఇంట్లో. ఏంట్రా బాబు అనిపిచ్చింది. సరే ఒక షాప్‌లోకెళ్ళా. అయినా గూడా వదలలేదు. వెంట వస్తూనే ఉన్నాడు. నా దగ్గర నేనప్పుడు అంటే లోపలే ఉంటుంది. సో, ఆబ్వియస్‌లీ బయటికేం కనిపించవు బంగారం అట్లా. అమ్మో! ఏంటిది ఇట్లా ఫాలో అవుతున్నారని చెప్పి ఇక్కడేంటంటే లక్కీగా
యూరోప్ అంతా అంటే నేను చూసిన లండన్ అయితే మంచిగా పోలీసులుంటారు. ఎక్కడ పడితే అక్కడ పోలీసులుంటారు హాయిగా. చిన్నదేమన్నా చిన్న భయమైనా గూడా ఎళ్లి వాళ్ళకి చెప్పేసేయొచ్చనమాట. సో, నేను చెప్పే ఇది చేయలేదు గానీ, ఎందుకు మళ్ళీ ఏమన్నా పగ అలాంటివి పెట్టుకుంటే కష్టమని, సో, ఎళ్లి నుంచున్నా పోలీస్ దగ్గర. కొంచెం భయం చాలా భయమేసింది యాక్చువల్లీ. ఎందుకంటే, ఊరికే గాజులు తీసుకొని ఎళ్ళిపోతే పర్లేదు గానీ, ఇంకా చాలా సెక్లూడెడ్‌గా ఉంటుంది వింటర్స్. ఇక్కడ అసలు ఎవరు ఉండరు. అట్లా ఉంటుందనమాట. సరే ఆ పోలీస్ దగ్గర నుంచున్నాను మామూలుగా ఏదో పక్కన అలా ఏదో పనున్నట్టు నుంచున్నాను. చూసాడు ఎళ్ళిపోయాడు. ఇంకా అంతే ఒక్క పరుగు ఇంటికి గబగబా వచ్చేసాననమాట ఇంటికి. సో, అప్పటినుంచి నాకు కొంచెం ఎందుకు వేరే వాళ్ళకి అట్లా అవకాశం ఇవ్వటం, ఎందుకు అంత రిస్క్ తీసుకోవటం అనిపిచ్చింది. సో, కొంచెం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఓకే. తీసుకుంటా. డబ్బులు పోతే పోయినాయి. ఏదైనా పోతే ఏమైనా చేస్తే కష్టం గదా! సో, అందుకని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ స్టోరీ చాలా బావుంది గదా! సో, ఇంట్రెస్టింగుందా? అదనమాట. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నాకు అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఆహ్, మంచిగా బావుంటుంది. వేరే వేరే డ్రెసెస్ మీదకి, శారీస్ మీదకి అట్లా మంచిగా బావుంటుంది కదా! సో, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ స్టోరీ ఇది. ఇప్పుడు మనం స్టోరీ కాకుండా నేనేమేమి తీసుకున్నానో చూపిచ్చేస్తా. ఓకేనా? ఇది బ్యాంగిల్స్. ఇవి నావీ బ్లూ బ్యాంగిల్స్ అనమాట. రాళ్ళ గాజుల్లాగా ఉంటాయి. 4 సెట్ ఇది. ఈ చేతికి 2, ఈ చేతికి 2. మంచిగా మనకి ఏమన్నా ట్రెండీగా కుర్తాస్ ఏసుకున్నా గూడా ఈ చేతికి ఇలా వేసేసుకొని వాచ్ పెట్టేసుకోవచ్చు. లేదా మనం మంచిగా పెయిర్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ మధ్యలో ఇంకేమైనా డిజైన్ బ్యాంగిల్స్ ఏసుకొని అలా గూడా చేసుకోవచ్చు. ఇవి నావీ బ్లూ. చూడటానికి బ్లాక్ లాగా అనిపిస్తాయి గానీ ఇవి నావీ బ్లూ అనమాట. ఓకే. నెక్స్ట్‌వి కెంపులు. నాకు కెంపులంటే చాలా ఇష్టము. ఇలా. ఈ డిజైన్ బావుంది కదా! మంచిగా వేవ్ డిజైన్ లాగా వచ్చింది. ఈ మధ్యలోనేమో ఫ్లవర్. ఫ్లవర్ లాగా వచ్చి ఇదంతా సింగిల్ స్టోన్ కెంపులొచ్చింది. ఆగండి నాకు సరిగ్గా యాంగిల్ తెలియట్లేదు. ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను. ఇవేమో కెంపులు. సేమ్ ఇందాకట్లానే నావీ బ్లూ బ్యాంగిల్స్ లానే ఈ చేతికి 2, ఈ చేతికి 2 దగ్గర నుంచి చూపిస్తాను. ఇది ఫ్లవర్ వచ్చింది కదా! ఫ్లవర్‌కి మధ్యలో ఒక్కొక్క సింగిల్ స్టోన్ కెంపుల్లాగా వచ్చినాయన్నమాట. చాలా బావుంది కలరయితే. ఇలా 4 బ్యాంగిల్స్. సేమ్ ఇది కూడా మంచిగా మనం లోపల మధ్యలో డిజైన్ చేసుకొని ఏసేసుకోవచ్చు. ఇది. నేను రేట్ అటు ఇటుగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా మతిమరుపొచ్చేస్తుంది. సో, అన్నీ 500, 550, 600లోనే ఉన్నాయి. ఏవైతే రేట్ ఎక్కువున్నాయో నాకు గుర్తున్నాయో అవి నేను మీకు చెప్తాను. ఇది మెయిన్‌గా కంకణలాగా కడీలాగా వచ్చింది. కడియంలాగా. చూసారా? అమ్మవారి డిజైన్ వచ్చిందనమాట దీనికి. మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది అమ్మవారి డిజైన్. సో, మనకి ఈ బ్యాంగిల్ మొత్తం అమ్మవారి డిజైన్ మధ్యలో ఇలా స్టోన్స్‌తో అనమాట. గ్రీన్ స్టోన్ 2 కెంపులు కలిపి వచ్చింది. ఇది సింగిల్ బ్యాంగిల్ మనకి 950 రూపీస్ పడింది. బావుందా? ఇక్కడ స్క్రూ టైప్ అనమాట. జస్ట్ ఇలా అంటే మనకొచ్చేస్తుంది. ఇట్లా. బావుంది కదా! ఇది సింగిల్ బ్యాంగిల్ తీసుకోవచ్చు. కావాలంటే డబుల్ బ్యాంగిల్ తీసుకోవచ్చు. నేను సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నాను. సో దట్ నేను మంచిగా వాచ్‌తో పేరప్ చేసుకోవచ్చని చెప్పి తీసుకున్నానిలా. ఇదొక్కటి కొంచెం నాకు కాస్ట్ అయిందండి. 950 రూపీస్ పడింది. కానీ క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇప్పటిదాకా ఒక్క ఇది గూడా అవ్వలేదు. ఏం లేదు. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మన వాటర్‌లో తడపకుండా మంచిగా తీసుకొచ్చి వాళ్ళిచ్చిన ప్యాకెట్ ఉంటుంది కదా! ఇట్లాంటి కవర్స్‌లో ఎయిర్ టైట్ దాంట్లో పెట్టేసుకుంటే మనకి ఎన్నేళ్లైనా ఉంటాయి. అండ్ ఈ ఆర్‌కే జ్యువెలర్స్ వాళ్ళేంటంటే ఆర్‌కే ఫ్యాషన్ యాక్చువల్లీ. ఆర్‌కే ఫ్యాషన్ వాళ్ళంటే మనకి చిన్న పర్ల్స్ కానీ ఏమన్నా పోయినా, చిన్న స్క్రూ చిన్న రాళ్ళు పోయినా గూడా తీసుకెళ్తే వాళ్ళు వేసిచ్చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకోటి బీడ్స్ తీసుకున్నాను. చిన్న ఇలా బాల్‌లాగా వచ్చి చిన్న డ్రాప్ వచ్చింది. జుంకా డ్రాప్‌లాగా వచ్చింది. విత్ గ్రీన్ అండ్ పింక్ ఇది చిన్ని స్టోన్ ఇదిలాగా వచ్చింది.
బాగుంది కదా! ఇది మనం టీ షర్ట్స్ మీద ఏసుకోవచ్చు. లేదంటే సింపుల్ కుర్తీస్ మీద ఏసుకోవచ్చు. చాలా బావుంది. అండ్ నెక్ ఈ సైజ్ అనమాట. మరీ లాంగ్ కాదు, మరీ షార్ట్ కాదు. చూపిస్తాను. సో, ఇక్కడి దాకా వస్తుంది. సో, మనం టీ షర్ట్స్ మీద ఏసుకున్నా, దేని మీద ఏసుకున్నా చాలా బావుంటుంది. ఇంకోటి కొంచెం హెవీ బీడ్స్ తీసుకున్నాను. ఇది కొంచెం పెండెంట్ లాగా వచ్చిందనమాట. గ్రీన్, వైట్, పింక్ కాంబినేషన్. ఇప్పుడు మనకి ఈ కాంబినేషన్స్ కొంచెం ఎక్కువుంటే చిన్న చిన్న సింపుల్ ఎట్లా అంటే ఈవినింగ్ శారీస్ మీద అట్లా కూడా ఎళ్ళిపోతుంది గదా! సో, ఇది డబుల్ లేయర్ బీడ్స్ అనమాట. బ్లాక్ బీడ్స్. ఇందాక సింగిల్, ఇది డబుల్. సో, మనకి కొంచెం రిచ్ వర్క్ ఉన్న కుర్తీస్ కానీ, లేకపోతే సింపుల్ శారీస్ మీద అట్లా ఈవినింగ్ అలా హాయిగా బయటకెళ్ళేటప్పుడు యేసుకొని వెళ్ళిపోవచ్చు. బావుంది గదా! దీనికి మనం బుజ్జి బుజ్జి స్టడ్స్, గ్రీన్ స్టడ్స్ కానీ, వైట్ పర్ల్స్ కానీ పెట్టేసుకుంటే ఇయర్స్‌కి చాలా బాగా పేరప్ అయిపోతుంది. దీనికి కూడా జుంకా ఇది వచ్చింది బుట్ట బుట్ట డ్రాప్ అనమాట. దీనికి కూడా స్టోన్ వర్క్ వచ్చింది. ఇది నాకు 9, 10 రూపీస్ పడింది. నా ఫేవరెట్ అనమాట ఇది. చూపిస్తా. నాకీ కలర్ ఎంత ఇష్టమో అసలు గ్రీన్. చాలా బావుంది గదా! ఇది సింగిల్ అనమాట. కానీ అసలు డబల్ స్టోన్ వచ్చేసరికి మనకి కొంచెం నిండుగా కనిపిస్తుంది. ఈ సింగిల్ ఓవెల్ షేప్‌లో ఉన్న స్టోన్ వచ్చింది. ఇక్కడేమో మధ్యలో దీనికి గ్యాప్ వచ్చి మధ్యలో ఒక స్టోన్ దాని చుట్టూరా వైట్ స్టోన్ డిజైన్ వచ్చిందనమాట. అబ్బా! ఎంత నచ్చిందో నాకైతే ఇది. చాలా బావుంది. ఇది నాకు 450, 500 లాగా పడిందండి. అసలు చూసారా? తీసుకొని ఆల్‌మోస్ట్ చాలా నెలలే అయిపోతుంది. అయినా గూడా నాకు అస్సలు గూడా కొంచెం గూడా షైన్ అనేదే తగ్గలేదు. బావుంది కదా! ఇంకా మనకి జనరల్‌గా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇలాంటివేంటంటే లోపల గీసుకుంటూ ఉంటాయి గదా! సో, నాకది కొంచెం ఇదిగా అనిపిస్తది. అండ్ ఇక్కడ గూడా ఫినిషింగ్ స్మూత్‌గా ఉంది. ఇది కొంచెం ఇక్కడ చూసారా? ఈ మధ్యలో మనకి గోల్డ్ ఆహ్, ఇది బిగిస్తారు గదా! స్టోన్ ఉండటానికి ఉంటుంది కదా! అది కూడా మనకి స్మూత్‌గా వచ్చింది. లేకపోతే గుడ్డలకి పట్టేసుకొని, డ్రెసెస్‌కి పట్టేసుకొని ఆ పోగులొచ్చేయడం అట్లా అయిపోతూ ఉంటుంది. పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళకి గీసుకుంటూ ఉంటుంది. సో, నాకు ఆ పరంగా మంచి స్మూత్ వర్క్ కావాలి. ఈవెన్ నా ఫ్లోలో నేనెళ్తున్నా చూసుకోలేదు. మైక్ పవర్ ఆఫ్ అయిపోయిందని చెప్పి. ఇట్స్ ఓకే. ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ ఇస్తాను. సో, అది చెప్తున్నాననమాట. స్మూత్ ఫినిషింగ్ ఉంది. చాలా చాలా బావుంది అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాంగిల్ ఏంటంటే ప్లెయిన్ గోల్డ్ అనమాట. దానికి స్టోన్ వర్క్ అలాంటివేం రాలేదు. జస్ట్ ఎనామెల్ పెయింటింగే వచ్చింది అక్కడక్కడ. గ్రీన్ అండ్ పింక్ ఎనామెల్ పెయింటింగ్ వచ్చింది. ఇదొచ్చేసి నాకు 450 పడిందండి. అండ్ ఇంకా ఈ బ్యాంగిల్ మొత్తం మెష్ వర్క్ అనమాట. అంటే మనకి మెష్ లాగా వచ్చి దాని మీద చిన్న చిన్న ఎనామెల్ పెయింటింగ్ లాగా వస్తుంది. ఆ మెష్ వర్క్ ఏంటంటే దగ్గర నుంచి చూస్తే గానీ తెలీదు. సో, అదనమాట. ఇప్పుడు నేను వేసుకున్న బ్యాంగిల్ చూపిస్తున్నాను. ఇది కూడా ప్లెయిన్ బ్యాంగిలే. కాకపోతే చిన్న చిన్న స్టోన్స్ అక్కడక్కడ స్టోన్స్ ఫ్లవర్ షేప్‌లో వచ్చాయి. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ స్టోన్స్ అనమాట. ఇది కూడా నాకు వేసుకుంటున్నా గుచ్చుకోవట్లేదు. అదొకటి చాలా బావుంది ఆర్‌కే ఫ్యాషన్స్‌లో. సో, ఇదంతా ఇది కూడా 2 అటొక చేతికి ఇటు ఒకటి చేతికి వచ్చింది. 1 బ్యాంగిల్ అన్నట్టు. కావాలంటే 2 ఒకే వైపుకేసుకొని కూడా మనం మంచిగా ఏమన్నా డిజైన్ వాచ్ లాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్ని బ్యాంగిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు జుంకాలకొచ్చేద్దాము. ఈ జుంకా ఏంటంటే లైట్ గ్రీన్ షేడ్ జుంకా అండి. ఇది నాకు 550 పడిందనమాట. ఇది ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్‌లీ అనే అనిపించింది నాకు. కాకపోతే యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది దీనికి. చూసారా? షైనింగ్ కూడా యాంటిక్ ఫినిషింగ్ షైనింగ్ వచ్చింది. కింద మనకి లైట్ గ్రీన్ డ్రాప్ వచ్చి పర్ల్స్‌తో డిజైన్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ జుంకాకి ముందు వైపుకే డిజైన్ వచ్చింది. వెనకాల వైపుకి అయితే డిజైన్ ఇవ్వలేదండి. పైన ఒక చిన్న ఫ్లవర్ షేప్ లాగా వచ్చిందనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. 2 సైడ్ ఇది.
ఈ జుంకాలేంటంటే మనకి కింద లైట్ గ్రీన్ డ్రాప్స్ వచ్చాయని చెప్పాను కదా! 2 లేయర్స్ వచ్చాయన్నమాట. అదేంటంటే వైట్ స్టోన్ మధ్యలో ఓవెల్ షేప్‌లో చిన్న ఇంకొక వైట్ స్టోన్ పెట్టి చిన్న చిన్న వైట్ స్టోన్స్, మీడియం సైజ్ వైట్ స్టోన్ పెట్టి మనకి డిజైన్ ఇచ్చారు. ఇది మంచిగా లైట్ ఈవినింగ్ పార్టీస్‌కి అట్లా పెట్టుకుంటే చాలా బావుంటుంది కదా! అండ్ జుమ్కాస్‌లో, ఇయర్ రింగ్స్‌లో ఇది ఎంత అనిపించిందో నాకైతే. ఇది కెంపులు అన్నట్టు ఉందనమాట. అది నా ఫేవరెట్ అని చెప్తున్నానిక్కడ. సో, ఇది నెమలి పైన పీకాక్ డిజైన్ వచ్చిందండి. చిన్న చిన్న కెంపులు లాగా స్టోన్స్ ఉన్నాయన్నమాట. కింద పర్ల్ డ్రాప్స్ వచ్చాయి. నేను గమనించిందేంటంటే ఈ షాప్‌లో ఎక్కువ పర్ల్స్ ఇవి డిజైన్స్ అవి ఎక్కువున్నాయి. సో, ఎవరికైతే పర్ల్స్ ఎక్కువ ఇష్టమో మధ్య మధ్యలో అట్లా చెక్‌ఔట్ చేయండి ఆ షాప్‌లో హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు. సో, కింద పర్ల్ డ్రాప్స్ వచ్చినాయి. పీకాక్ షేప్ అన్నాను కదా! ఇలా అనమాట. కింద దాన్ని పించాల్లాగా కూడా ఏంటంటే మనకి ఈ కెంపులు అనేవి చేశారు. మధ్యలో చిన్న పర్ల్ డ్రాప్ వచ్చింది. పైన ఒక చిన్న నుంచున్నట్టు పర్ల్ వచ్చింది. చాలా బావుంది. ఇది నాకు 550 పడింది. ఎందుకంటే ఇది కూడా కొంచెం యాంటిక్ ఫినిషింగే వచ్చింది కాబట్టి. నేను ఎక్కువ అన్నీ ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పెట్టిన ఎందుకు ఇక్కడ పెట్టే అంత ప్లేస్ కూడా లేదు. అటు ఇటు మారుస్తూ ఉండాలి అని చెప్పి. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే స్టడ్స్ లాగా పెద్ద స్టడ్స్ అన్నట్టు డిఫరెంట్ ఫ్లవర్ షేప్ స్టడ్స్ లాగా వచ్చాయి. జుమ్కీస్ కాదనమాట. ఇవి అంటే కొంచెం రఫ్ ఫినిషింగ్ వచ్చింది. కానీ స్మూత్‌గానే ఉంది. మ్యాటే ఫినిషింగ్ అంటారు కదా! కొంచెం రఫ్‌గా అనిపిస్తుంది కానీ మనకది తెలీదు. కొంచెం చెక్కినట్టు ఉందనమాట యాక్చువల్లీ. చెక్కినట్టు ఉంటుంది పైన ఫ్లవర్ అంతా. కిందేమో మనకి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ కింద ఇలాగా వచ్చాయి. ఇది నేను దుబాయ్ సిరీస్‌లో పెట్టుకున్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి. సో, చాలా బావుంది. ఇది మనకి టీ షర్ట్స్ మీద ట్రెండీగా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సారీ ఫర్ దట్ లాస్ట్ థింగ్. యాక్చువల్లీ నేను చూసుకోలేదు. నా మైక్ ఇదైపోయిందని చెప్పి నెక్స్ట్ టైం నుంచి కొంచెం అన్ని ఛార్జింగ్ అన్నీ పెట్టుకొని నేను వీడియో చేస్తాను. పిల్లలతో ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా! చాలా ప్రిపేర్ అవ్వాలి. పిల్లలు ఉంటే ఇంట్లో ఒక వీడియో చేయాలి అంటే. సో, అందుకే మంచిగా నా కంటెంట్ గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేం నచ్చినాయో ట్రావెలింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉన్నాను. ఫుడ్‌కి రిలేటెడ్ కూడా పెడుతూ ఉన్నాను. సో, మీకు ఎలాంటివి నచ్చుతున్నాయో కూడా కింద కామెంట్‌లో పెట్టండి. మంచిగా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా! మంచి మోటివేషన్‌గా ఉంటుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.